డంపింగ్ పెడితే మా పరిస్థితి రోగాల ఇబ్బంది పడుతుంది. పంటలు పండాయి. మా ఊరికి పిల్లనేవాళ్ళు ఇయ్యరు, పిల్లని చేసుకోరు. ఎందుకంటే ఎందుకు ఇయ్యరు? ఈ డంపింగ్ వాటి వాసన పడి ఆ పిల్లలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లనిచ్చిన పిల్లలు పడరు. 30 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతాయి. రోగాల బారిన పడి తొందరగా జనాలు చేస్తారు, ఓటేస్తారు, దిక్కుంటారు పార్టీలకు. సిరిసపల్లి గ్రామస్తులందరం ఒక్కసారి ఆర్డీఓ గారికి మెమోనో ఇచ్చినాం. ఏంటంటే జనవాస లేని కాడ పరకాల ఏరియా, భూపాలపల్లి, ములుగు, పసరా, మేడారం అటు ఏరియాకు 40-50 కిలోమీటర్ల దూరంలో జంగల్ ఉన్నది. అటు ఇవ్వండి. ఇటైతే మా పంటలు అవి ఇంటనే ఇచ్చేస్తాం. మా సిరిసపల్లి విలేజ్ నుంచి ప్రతి ఒక్క విత్తనాలు ఆంధ్రాకి పోతాయి. ఇక్కడ మేము పండిస్తే మళ్ళీ మేము పండించిన పంటనే సీడే ఎత్తది. అవన్నీ నోసుకోకుండా అయితే మాకు వాటర్ ఉన్న ఏరియా, ఫోరింగ్ వాటర్ గీటి లేదు, మంచి ఏరియా. దానికి విత్తనాలు తయారు చేసే ప్రాంతం. ప్రతి ఒక్క సీడ్ మిల్ల మా యాసింగ్ వడ్లని హుజరాబాద్ సీడ్లలో తప్ప ఏడికి పోవు, మా రైస్ మిల్లులో పోవు. ఎక్కడ వరకు పోరాడతారు మీరు? మేము ఢిల్లీ అవసరం అనుకుంటే ఢిల్లీ కదా కూడా పోతాం. ఢిల్లీ దాకా తగ్గేదే లేదు. హుజరాబాద్ నుంచి చలో ఢిల్లీ దాకానైనా పోతాం. డంపింగ్ చేయడం వద్దన దాకా.